హలో ఎవ్రీవాన్, ఈ బ్లాగ్ ఇంకా లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట. ఫైనల్గా అరకు అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే బొర్రా కేవ్స్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్తే అరకు వ్యాలీ ఉంటుంది. ఈ బొర్రా కేవ్స్ మాత్రం అనంతగిరి హిల్స్ పైన ఉంటాయి. మనం ట్రైన్ రూట్ నుంచి వచ్చామనుకోండి, ఫస్ట్ బొర్రా కేవ్స్ దగ్గర దిగుతాం అనమాట. ఇది చూసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళి వేరే వేరే ప్లేసెస్ చూస్తామన్నమాట. చూసారు కదా, ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా వాళ్ళంతా క్రౌడ్ అంతా రాకముందే లోపలికి వెళ్ళి చూడాలన్నమాట. లేకపోతే లోపలికి వెళ్ళడానికి కూడా చాలా కష్టం. ఎందుకు చెప్పినా కదా, సీజన్ టైమ్ ట్రైన్ టికెట్స్ లేవంటే అర్థం చేసుకోండి ఎంతమంది ఉన్నారు అనేది. అందుకోసమే ఫాస్ట్గా వెళ్తున్నాము. కాకపోతే ఈ షాపింగ్ అనేది మనని లోపలికి వెళ్ళనియదు కదా. ఒక సైడ్ ఫుడ్, ఒక సైడ్ ఏమో షాపింగ్, అవి చూసుకుంటూ వెళ్తున్నాము. ఫైనల్గా అయితే వచ్చేసాము. మనము కార్ రూట్ నుంచి కారు పార్కింగ్ నుంచి కేవ్స్ దగ్గరికి కొద్దిగా దూరమే ఉంటుంది అనమాట. బై వాక్ ద్వారా రావాలి. సో ఇక్కడికి వచ్చేసి ఎంట్రన్స్ దగ్గర టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. అను లొకేషన్ మాత్రం అదిరిపోయింది. చుట్టూతా పచ్చదనము, లోపల గుహలు అనమాట. వేరే ఉంది లొకేషన్, మస్తు నచ్చింది. మేము ఈ అరకు వెళ్ళిన తర్వాత ఈ ట్రిప్లో బాగా ఎంజాయ్ చేసింది బొర్రా కేవ్స్ దగ్గరనే. ఫస్ట్ ఇక్కడ కొద్ది టైం వేస్ట్, నడవడమే ఎక్కువ ఉంటుంది. మిగతా ప్లేసెస్ కవర్ చేయలేమేమో అనుకున్నాము. కాకపోతే ఇక్కడే బాగా ఎంజాయ్ చేసాము, టైం స్పెండ్ చేసాము అనమాట. ఇంకా మనం ఎంట్రన్స్లో రాగానే ఈ కేవ్స్ ఎట్లా ఏర్పడ్డాయి ఏంటిది అనేది బోర్డు మీద మెన్షన్ చేసి ఉంటుంది. అది చూస్తున్నాం అనమాట. అయితే ఏంటంటే ఈ బొర్రా గుహలు అనేటివి దాదాపు 150 మిలియన్ ఇయర్స్ బ్యాకే ఏర్పడ్డవంట. సహజ సిద్ధంగా అంటే భౌతిక రసాయనిక చర్యల ద్వారా ఏర్పడ్డాయని అయితే అక్కడ మెన్షన్ చేసింది. ఇంకా ఫస్ట్ దీని గుహలను ఎవరు కనుక్కున్నారంటే బ్రిటిష్ సైంటిస్ట్ అనమాట. తను శ్రీ విలియం కింగ్ ఈ బొర్రా గుహలను ఫస్ట్ కనుక్కున్నాడు. ఇదంతా బోర్డు పైన మెన్షన్ చేసింది. ఇంకా ఇవి ఏ రాళ్ళతో ఉన్నాయి, ఇవి ఏంటి మొత్తం అంతా మెన్షన్ చేస్తుంది అనమాట. అది కొద్దిగా చదివేసి లోపలికి అయితే వెళ్తున్నాము. చెప్పినా కదా, మాకు ఉంది 1 డే. ఫాస్ట్గా నడవాలి, చూడాలి, మిగతా ప్లేసెస్ అన్నీ కవర్ చేయాలనే ఉద్దేశంతో అయితే ఫాస్ట్గా వెళ్తున్నాము. కానీ మస్తు ఉంది, లోపలంతా కూల్గా భలే అనిపించింది. చూసారు కదా, బయట నుంచి ఒక హోల్ లాగా కనిపిస్తుంది కదా. అసలు బొర్రా కేవ్స్ అంటే అదే మీనింగ్ అంట. బొర్రా అంటే ఒడియా భాషలో రంధ్రం అని అర్థము. సో ఇట్లా వీటికి పైనుంచి హోల్ లాగా ఉండి లోపల గుహ ఉంటుంది కాబట్టి దీనికి బొర్రా కేవ్స్ అని నేమ్ వచ్చింది అనమాట. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఇట్లా కలర్ఫుల్ లైట్స్ పెట్టినారు, మస్తు అనిపించింది. ఈ పైనుంచి వాటర్ కూడా కారుతున్నాయి ఇప్పటికీ కూడా. కొన్ని వాటర్ కారి ఆ దార అట్లానే ఎండిపోయి ఒక శిలలాగా ఏర్పడింది. అవి డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ స్టోన్స్ ఉన్నాయన్నమాట, రాళ్ళు అనేటివి. భలే ఉంది. లోపల మాత్రం చాలా కూల్గా ఉంది. ఈ లైట్స్ మాత్రం డిఫరెంట్గా ఉండి చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. జంతువు మన ఎందుకుంటాం.
ఈజీగా ఈజీగా చూసారు కదా ఇట్లా పైన కనిపించేది డిఫరెంట్గా ఉంది కదా శిల అనేది. ఇది వాటర్ కారి ఆ దార అనేది ఇట్లా ఎండిపోయి డిఫరెంట్ షేప్ వచ్చింది అనమాట. భలే ఉంది అది. చూడండి లోపల మొత్తం కలర్ఫుల్గా ఉంది. అన్ని కలర్స్ లైట్స్ పెట్టినారు. భలే ఉంది అనమాట. ఫోటోషూట్కి మాత్రం చాలా బాగుంది. అని ఇంకా లోపల దాకా వెళ్ళేసి మొత్తం అయితే చూసాము. కొంచెం తప్పిపోయినా అర్థం కావట్లేదు రూట్ మాత్రము. మళ్ళీ తిరిగి ఒక్క దగ్గరికే వస్తున్నాము. ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్ వరకు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. మేము చెప్పినాం కదా, మేము లోపలికి వెళ్ళి కొద్దిగా దిగేసరికి ట్రైన్ వచ్చింది. ట్రైన్ వచ్చేసరికి ఫుల్ క్రౌడ్ అయిపోయింది. అప్పుడు చాలా ప్రాబ్లం అయిందనమాట. అంటే మనం లోపలికి వెళ్ళడానికి అంతా. మేము రిటర్న్ వచ్చేటప్పుడు చూసారా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. ఇంకా టైం గార్డ్ కొద్దిగా లేట్ అయ్యేది ఉంటే మాత్రం మేము అసలు అక్కడనే చిక్కునే వాళ్ళం అనమాట. అంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి. ఇంకా లోపలికి వెళ్ళేసి చూసేసి బయటికి అయితే వచ్చేసినాము. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత అందరికీ ఫుల్గా ఆకలి అనమాట. ఎందుకంటే లోపల తిరగడం ఎక్కువగా ఉంది కదా బొర్రా కేవ్స్లో. సో బయటకు వచ్చేసి అందరం ఈ గ్రిల్ చికెన్ మాత్రం తీసుకున్నాము. ఎందుకంటే చాలా బాగుంది, చూస్తేనే టెంప్టింగ్గా ఉందన్నమాట. మళ్ళీ రేట్ కూడా తక్కువే, 30 రూపీస్ అనమాట ఒక స్టిక్. సో అందరం తీసేసుకొని తినేసి ఫైనల్గా అయితే బయటకు వచ్చేసినాము. ఇంకా అక్కడితో అయిపోదు కదా, ఇంకా షాపింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మనం ఊరుకున్న పిల్లలు అయితే ఊరుకోరు, ఏదో ఒకటి కొనాలి అనమాట. మనం వచ్చినట్టు గుర్తుగా ఉండాలని ఏదో ఒకటి కొనాలంట. సో అన్నీ చూసినారు, కొన్ని అయితే కొన్నారు. ఒకటైతే మ్యాగ్నెటిక్ది కొన్నారు, అరకు, ఐ లవ్ అరకు అని ఉంది, అది ఒకటి తీసుకున్నారు అందరు అనమాట. ఇంకా చిన్నగా షాపింగ్ చేసుకొని బయటకు అయితే వచ్చేసినాము. ఇంకా నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళాలి కదా. ఇంకా బొర్రా గుహల నుండి అరకు వ్యాలీ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇంకా మనం అరకు వ్యాలీ సైడ్ వెళ్ళే రూట్లో ఇట్లా మొత్తం కాఫీ తోటలు కనిపిస్తాయి అన్నమాట. చుట్టూతో కాఫీ తోటలు ఉండి మధ్యలో ఒక వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇది కూడా మనం చూసే ప్లేసెస్లో ఒక ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫోటోషూట్కి మాత్రం అదిరిపోతుంది అనమాట. మనకి రీల్స్లో ఎక్కువగా కనిపించేది ఇదే, ఈ వ్యూ పాయింటే. మేము ఏమనుకున్నాం, లోపల ప్లేసెస్ అన్నీ కవర్ చేసి వచ్చేటప్పుడు చూద్దాం అనుకున్నాము. కాకపోతే డిసప్పాయింట్ అయిపోయినాం. వచ్చేటప్పుడు మిస్ అయిపోయింది అనమాట. చీకటి అయిపోయింది, ఏమీ కనిపించట్లేదు. మళ్ళీ అక్కడ గేట్ ఉందన్నమాట, అది కూడా క్లోజ్ చేసినారు టైం అయిపోయిందని. సో చాలా డిసప్పాయింట్ అయిపోయినాం. సూపర్ ఉండే లొకేషన్ మాత్రము. ఇంకా లోపలికి వెళ్ళి వేరే ప్లేసెస్ అయితే చూసినాము. అవన్నీ నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.